LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నేతలు బరితెగించారు. ఉద్యోగం కావాలంటే తమ కోరిక తీర్చాలంటూ మహిళలను వేధించారు పచ్చ కాలకేయులు. ప్రభుత్వాసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి ఈ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఇటీవలే ఉద్యోగం తీసేసిన శానిటేషన్ కాంట్రాక్టర్ ఎల్లో నేత యుగంధర్ ఆ మహిళను వేధించాడు. ఉద్యోగం కావాలంటే తన కోరిక తీర్చాలని మరో వ్యక్తితో ఫోన్ కాల్ చేయించాడు యుగంధర్. తాను అలాంటి దాన్ని కాదని మహిళ ప్రాధేయపడినా వదల్లేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏ వద్దకు ఇప్పుడు పంచాయతీ చేరింది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డబ్బులు ఇస్తాంలేనా, డబ్బులు అంతే కదన్నా, ఇంకేముంటుందన్నా మా దగ్గర ఏముందన్నా ఇచ్చేకి. మేము బీదల్లో బంగారు డబ్బులు అంటే ఇంకా బంగారు అయితే ఉండదు మా దగ్గర. డబ్బులు అయితే ఇస్తాం, అంతా ఇంత ఇస్తాం. డబ్బు వద్దు అని వేరేది అడిగితే వేరేది ఏమన్నా నిన్నేమన్నా అడగలేదు. ఏందా నాకు అర్థం కాలేదు. నిన్ను అడుగుతున్నా, నిన్నేం అడిగినారు నా? నాకు మర్చిపోయినా నేను. నాకు ఈ టెన్షన్ లో మర్చిపోయినా. ఈ హాస్పిటల్ పనికి పోలేదని టెన్షన్ లో మా అమ్మ అరస్తా అంటే మర్చిపోయినా అని చెప్పిన. అట్లాంటివి అంటే వేయలేదనా. చూడన్నా, డబ్బులు ఇచ్చేది అట్లా ఉంటే ఇస్తాం అంతే, లేకుంటే పనే వద్దులేనా అంతే. ఇంతకంటే ఇంకేం చెప్పేయలేదనా. ఎవరికి ఏమన్నా మేము అట్లా వాళ్ళు కాదన్నా. అట్లా వాళ్ళు అయితే అట్లా వాళ్ళకి అడిగాను. నేను అట్లా దాని అయితే కాదు, హాస్పిటల్లోనే పోయి అడుగు ఎవరు ఎట్లా వాళ్ళని. నేను అట్లా వాళ్ళని అడగలేదమ్మా. అంటే మీరెంత ఇది ఓపెన్ గా ఎట్లా అడుగుతారన్నా? మీకు ఎవరన్నా చెప్పించినారా ఏమన్నా? అట్లా వాళ్ళు కాదన్నా. మేము మా నాయన మాకి కష్టపడి పెంచిన ఇట్లా మంది ఎప్పుడు అట్లా మాకు ఎవరు పెంచలేదు, మేము అట్లా పెరగలేదు కూడా. అధికారంలో ఉన్నారు అని ధోరణతో మీ టీడీపీ లీడర్స్ ఒక పని చేసే మనిషిని కూడా వదలకుండా ఒక ఆడ మనిషిని ఇంత ఇబ్బంది పెడతా ఉంటే ఇది మీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. ఎవరు ఏమి చేయరు, ఎవరు ఏమి అడగరు అని మీరు ఇలాంటివన్నీ చర్యలకి పాల్పడుతున్నారా? ఇవి మీరన్నీ ఆపుకుంటే మంచిది. లేకుండా ఉంటే ప్రతి ఒక్క మహిళ రోడ్డుకు దిగి మీకు బుద్ధి చెప్పాల్సిన రోజు వస్తుంది. బాలకృష్ణ ముఖ్య అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి నాయకులు, టీడీపీ నాయకులు మొత్తం కూడా మహిళలు ఒక పెన్షన్ అడిగినా, ఏది అడిగినా ప్రతి మహిళని ఇదే విధంగానే మాట్లాడి వారు మహిళల్ని ఈ విధంగా లొంగ తీసుకుంటున్నారు. అయ్యా బాలకృష్ణ గారు గతంలో కూడా ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి, కమిట్ అయిపోవాలి అని అంటే ఇది అక్షరాల ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, హిందూపురం నియోజకవర్గంలో కూడా అదే ఫాలో అవుతున్నారు. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా మహిళల్నే టార్గెట్ చేసుకుంటూ కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన ఘనత